2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మీ బిజినెస్ సక్సెస్ అవ్వడానికైనా ఫెయిల్ అవ్వడానికైనా కారణం మీరే. ఎస్, మీరు వింటుంది కరెక్టే. మీ బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి కారణం మీరే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలినియర్. రీవైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. మనం ఈ సిరీస్లో ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బును ఎలా మేనేజ్ చేసుకోవాలి, న్యూరో సైన్స్ కాన్సెప్ట్స్ అండ్ అలాగే బిజినెస్ గ్రోత్ గురించి ఎన్నో టాపిక్స్ మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు మన వీడియోలో ఎందుకు బిజినెస్లు ఫెయిల్ అవుతున్నాయి, లేదు బిజినెస్లు పెట్టిన వాళ్ళు ఎందుకు స్కేలప్ చేసుకోలేకపోతున్నారు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే నేను చెప్పినట్టు చాలా బిజినెస్లు ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే చాలామంది కాంపిటీషన్ అనుకుంటారు. కానీ కాంపిటీషన్, సేల్స్, మార్కెటింగ్ ఇవి కాదండి. మన బ్రెయిన్లో ఏదైతే నడుస్తుందో దానివల్లే, మన బ్రెయిన్ వల్లే మన బిజినెస్ ఫెయిల్ అవుతుంది అనే కారణాల గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. 3 కారణాల గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫియర్ సెంటర్ ఆఫ్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్లో 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే ఒక అద్భుతమైన స్ట్రక్చర్, ఒక సూపర్ కంప్యూటర్ కన్నా చాలా చాలా పవర్ఫుల్ అయింది మన బ్రెయిన్. అయితే మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనకంటూ ఒక భయం ఉంటుంది. అంటే నేను సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఒకవేళ నేను ఫెయిల్ అవుతే నన్ను ఎలా సమాజం చూస్తుంది, వాళ్ళు ఎలా క్రిటిసైజ్ చేస్తారు, నాకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వస్తాయి అని ఎన్నో కారణాల వల్ల మనం ఫస్ట్ మన బ్రెయిన్ అలా ఆలోచించడం వల్ల, మనం ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచించడం వల్ల మనం ఏం చేస్తామంటే ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి అని ప్రొక్రాస్టినేషన్ చేస్తుంటాం, వాయిదా వేస్తూ ఉంటాం. ఈ వాయిదా వేయడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రాసెస్లో వచ్చే ఆపర్చునిటీస్, ఇవేవైతే ప్రాసెస్లో మనకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, డిలే చేస్తూ ఉంటాం. ఈ డిలే చేయడం వల్ల ఏమవుతుంది, మనం అనుకున్న టైంలో అనుకున్న బిజినెస్ లాంచ్ చేయలేకపోవచ్చు. లేదు, మన కాంపిటేటర్స్ కన్నా మనం ఏవైతే ముందుగా అడుగు వేయాలో అవి వేయకపోవటం వల్ల ఏమవుతుంది, మన బిజినెస్ లాస్లోకి అవుతుంది. అందుకనే ప్రొక్రాస్టినేషన్ ఎందుకు చేస్తాం, వాయిదా ఎందుకు వేస్తాం, పర్ఫెక్షన్గా చేయాలి అని అనుకుంటాం. ఈ పర్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే మన ఫియర్ సెంటర్ వల్ల. మనం ఫియర్ సెంటర్, ఈ ఎమిగ్డలాని ఎప్పుడైతే మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే దాన్ని ప్రాపర్గా పనిచేసేటట్టు మీరు చేస్తారో మీ బిజినెస్ అనేది ట్రాక్లోకి వస్తుంది. సో రీజన్ నెంబర్ 1 ఈజ్ ఫియర్ సెంటర్ ఆఫ్ యువర్ బ్రెయిన్ బికాస్ ఆఫ్ అమిగ్డలా. రీజన్ 2 ఏంటంటే కంఫర్ట్ జోన్. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు, కంఫర్ట్ జోన్ అని. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లో ఉంటామో మనం బిజినెస్ని గ్రోత్ చేయలేం. అయితే ఒకసారి ఆలోచించండి, ప్రజెంట్ మీ బిజినెస్ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడికి తీసుకెళ్ళాలి అంటే మీ బిజినెస్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు చూడండి, ఇప్పటి వరకు మీరు ఏదైతే సిస్టమ్స్ వాడారో, ఏవైతే స్ట్రాటజీస్, ఏవైతే టెక్నిక్స్ మీరు ఫాలో చేశారో ఇది ఇక్కడికి వెళ్ళడానికి ఉపయోగపడదు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే పని చేస్తున్నారో అదే రిపీటెడ్గా చేస్తుంటే సేమ్ రిజల్ట్స్ వస్తాయి. మీరు కొత్త జంప్ తీసుకోవాలి అనుకుంటే, కొత్త రిజల్ట్స్ సాధించాలంటే కొత్తగా పనులు స్టార్ట్ చేయాలి. దానికోసం అవసరమైన టీమ్ని హైర్ చేసుకోవాలి. మీరు ప్రాపర్గా వర్క్ని డెలిగేట్ చేసుకోవాలి. ప్రాపర్ టీమ్ని మీరు హైర్ చేసుకొని ఒక వ్యక్తి ఏదైతే చేయగలడో ఆ వ్యక్తికి ఆ పని ఇచ్చి ప్రాపర్గా వర్క్ చేయించుకోవటం వల్ల మీరు హైయెస్ట్ రిజల్ట్స్ సాధిస్తారు. దాంతోపాటు ఒక ఫౌండర్గా, ఒక సీఈఓగా, ఒక మేనేజింగ్ డైరెక్టర్గా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాల కోసం అవసరమైన టైంని మీరు ఫోకస్ చేసుకొని కొత్త నిర్ణయాలు, కొత్త స్టెప్స్, రిస్క్ తీసుకోవటం మొదలు పెడితే ఈ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసుకొని మీరు బయటికి రాగలిగితే అప్పుడు మీరు గ్రోత్ జోన్లోకి ఎంటర్ అవుతారు. సో రీజన్ నెంబర్ 2 విచ్ ఈస్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఇప్పటికి 2 రీజన్స్ అయ్యాయి. థర్డ్ రీజన్ వచ్చేసరికి డిసిషన్ ఫెటిగ్ అండ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. మనందరికీ తెలుసు, మనం అద్భుతమైన సక్సెస్ సాధించాలి. ఒక జంతువుకి ఒక మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో ఉంటుంది. మనం మనుషులుగా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని బాగా యూటిలైజ్ చేసుకోగలం కాబట్టి అద్భుతమైన నిర్ణయాలతో మనం రావచ్చు. అయితే ఇక్కడ ఒక టర్మ్ నేను వాడాను, డిసిషన్ ఫెటిగ్ అంటే ఏంటంటే చాలామంది మేనేజింగ్ డైరెక్టర్లు కానీ, సీఈఓలు కానీ, ఒక ఫౌండర్స్ కానీ, చైర్మన్స్ కానీ దేంట్లో వాళ్ళ ఎనర్జీని ఫోకస్ చేస్తున్నారు అంటే లో యాక్టివిటీస్ వల్ల ఆర్ చిన్న వాటి మీద చిన్న డిస్కషన్ వల్ల వీళ్ళు ఎనర్జీని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. టైంని, ఎనర్జీని, ఫోకస్ని
ఇక్కడ వేస్ట్ చేయటం వల్ల వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో కొత్త నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, చాలా తొందరగా అలిసిపోవటం వల్ల వాళ్ళకి ఏదైతే గ్రోత్ కావాలో దాని మీద ఫోకస్ చేయడానికి టైం ఉండట్లేదు, ఎనర్జీ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదు. సో ఈ డిసిషన్స్ అనేవి ప్రాపర్గా తీసుకోగలిగేటట్టు మీరు కనుక మీ మైండ్ని టర్న్ చేసుకుంటే, మీ మెదడుని ఉపయోగించుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ సాధించగలుగుతారు. అందుకనే యాజ్ అ బ్రెయిన్ కోచ్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు తక్కువ పని చేసి హైయెస్ట్ రిజల్ట్స్ ఎలా సాధించాలి, లో ఎఫర్ట్స్ హై రిజల్ట్స్ అనే కాన్సెప్ట్తో మనం అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నాం. సో మీరు లో ఎఫర్ట్స్ హై రిజల్ట్స్తో ఎక్కువ సంపాదించుకోవాలనుకున్నా, ఎక్కువ సాధించాలనుకున్నా మీ మైండ్ని రీవైర్ చేయాలి. ఎలా చేయాలి? ప్రాపర్గా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎలా నిర్ణయాలు తీసుకోవాలి? గుర్తుపెట్టుకోండి, ఒక కోచ్ అనేవాళ్ళు మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే, మీరు చేస్తున్న బిజినెస్లో ఎలా అద్భుతంగా చేయాలి అని చెప్తారు. కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి వ్యక్తిగా మీరు మారాలి అనేది కనుక తెలుసుకోగలిగితే, అటువంటి వ్యక్తిగా మీరు మారితే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. అందుకనే ఈ రీవైర్ చేసుకోవాలి. సో రీవైర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు కొన్ని కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. లెర్న్ టు రెగ్యులేట్ ఫియర్. మీ భయాన్ని మీరు తగ్గించుకోవాలి. రీవైర్ యువర్ బ్రెయిన్ ఫర్ గ్రోత్ కోసం మీ బ్రెయిన్ని రీవైర్ చేసుకుంటూ ఉండాలి. ప్రొటెక్ట్ యువర్ మెంటల్ ఎనర్జీ. మీ మెంటల్ ఎనర్జీని, ఫిజికల్ ఎనర్జీని, ఎమోషనల్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే ఫోకస్ ఆన్ హై లెవెల్ థింకింగ్ వాటి మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ నేను రాశాను, బికాస్ యువర్ బిజినెస్ కెన్ నెవర్ అవుట్ గ్రో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ మైండ్. సో గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మీ బిజినెస్ గ్రోత్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఆలోచన విధానాన్ని, మీ బ్రెయిన్ లెవెల్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. సో ఇక్కడ ఒక వండర్ఫుల్ పాయింట్ రాశా, యు ఆర్ నాట్ లేజీ ఆర్ అన్డిసిప్లైన్డ్, యువర్ బ్రెయిన్ ఈజ్ సింప్లీ రన్నింగ్ ఆన్ ఓల్డ్ సర్వైవల్ ప్రోగ్రామింగ్. మీరు లేజీ కాదు, మీరు అద్భుతంగా కష్టపడుతున్నారు, మీకు మంచి స్ట్రాటజీస్ ఉన్నాయి, కానీ అన్డిసిప్లైన్డ్గా కూడా మీరు లేరు. ఖచ్చితంగా అద్భుతంగా పనులు చేస్తున్నారు, కానీ మీకు రిజల్ట్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే, మీరు ఓల్డ్ సర్వైవల్ ప్యాటర్న్లో ఉన్నారు. ఓల్డ్ ప్రోగ్రామింగ్ మీ బ్రెయిన్లో రన్ అవ్వటం వల్ల మీరు అనుకున్న రిజల్ట్స్ సాధించలేకపోతున్నారు. సో మీ అందరి కోసం నేను ఒక అఫర్మేషన్ ఇస్తున్నాను, నా మెదడుని రీవైర్ చేస్తాను అని మీరు వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నేను నా మెదడుని రీవైర్ చేస్తాను అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ అందరి కోసం నేను ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనేర్ అనే ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు.